నమస్తే. స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు చేను చిలక కార్యక్రమానికి స్వాగతం. చేను చిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు. ఈరోజు చేను చిలక కార్యక్రమంలో నేల తల్లికి పట్టాభిషేకం చేస్తూ ఆకుపచ్చని సామ్రాజ్యాన్ని నిర్మిస్తూ ఎక్కడో నేపాల్లో దొరికే రుద్రాక్ష చెట్లను ఇక్కడే సాగు చేస్తూ సేంద్రియానికి చిరునామాగా మారిన కాట్రగడ్డ ప్రసూన గారు చేస్తున్న వివిధ ఉద్యానవన పంటల సాగు గురించి తెలుసుకుందాం. మహిళలు ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించడం అనేది మనకు తెలిసిన విషయమే. సగం కన్నా కూడా మరింత మిన్నగా చాలామంది రాణిస్తూ ఉండటం అనేది మనకు తెలిసిన విషయమే. అందులోనూ రాజకీయాలు, వ్యవసాయంలో పట్టుదల, కఠోర శ్రమ దీక్షతో సమున్నత స్థానాలకు ఎగబాకుతున్నారు అని చెప్పటం వారికి మనమిచ్చే గౌరవం అని భావించవచ్చు. ఆసక్తి, ఆకాంక్ష, ఆశయం ఇవి మనల్ని ఎంత దూరమైనా నడిపిస్తాయి, విజయ బావుటాను ఎగరేసేందుకు సన్నద్ధం చేస్తాయి. ఇలాంటి భావాలకు నిలవుగా ఉద్యానవన తోటల్లో అద్భుత ప్రతిభకు తార్కాణంగా మనం కాట్రగడ్డ ప్రసూన గారిని అభివర్ణించవచ్చు. ఆమెకు మొక్కల, చెట్లపైన ఉన్న ఇష్టం అనేది మనం ఆమెకున్న వ్యవసాయ క్షేత్రంలో చూడవచ్చు. ప్రసూన గారు నిర్వహిస్తున్న క్షేత్రం ఓ నందనవనంలా ఉంటుంది. లోపలికి అడుగు పెడితే ఏదో తెలియని ఆధ్యాత్మికత వైపు మనల్ని మరల్చేలా ఉంటుంది. ఎక్కడో పండే రుద్రాక్ష చెట్లు మనల్ని ఆనందపు ఛాయల వైపు తీసుకెళ్తూ ఉంటాయి. మరింతగా మనం ప్రసూన గారి ఉద్యాన తోటలోకి వెళదాం రండి. ఈ గార్డెన్లో మా దగ్గర రకరకాల ఫలవృక్షాలు 73 రకాల మామిడి పళ్ళు ఉన్నాయండి. అలాగే ఒక 6 రకాలైనటువంటి సపోటా చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా అవి కాకుండా ప్రతి పండు కూడా మల్బరీ ఫ్రూట్ దగ్గర నుంచి అన్ని రకాల పళ్ళని సేద్యం మేము చేస్తూ ఉన్నాం. కానీ ఎక్కడైనా కూడా మన సాయిల్లో రావని ఏదైతే చెప్తున్నటువంటి లీచీ చెట్టు ఉందండి. లీచీ నా దగ్గర 150 కిలోల పైగా కూడా సంవత్సరానికి నేను దిగుబడిని సాధించాను లీచీలో. అలాగే రుద్రాక్షలు ఉన్నాయి. నేపాల్లో పండే రుద్రాక్షలు కూడా ఇక్కడ మేము పండిస్తున్నాం. అవి కాకుండా ఇలాచి, యాలకులు, సుగంధ ద్రవ్యాల్లో ఉన్నటువంటి బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, తర్వాత బాగా దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా మా ఈ క్షేత్రంలో మేము పండించడం జరుగుతుంది. ఎడారిలో ఉండేటటువంటి ఖర్జూరపు చెట్లో కూడా నేను 2 సార్లు పంటను తీసుకోవడం జరిగిందండి, తక్కువగా. ఇలా ఇక్కడ దానితోడు ఒక డైవర్సిఫికేషన్ ఉండాలని చెప్పి మా ఫామ్లో మేము ఒకవైపు నుంచి కొబ్బరి చెట్లు, దాంతోపాటుగా అరటి చెట్లతో పాటు మునగ చెట్లు, వాటితో పాటుగా కరివేపాకు, ఇలా ఒక రైతు వివిధ టైముల్లో పంటతో పాటు డబ్బుని, దిగుబడిని సాధించుకునేటన్న విధానంతో మల్టీ వెరైటీస్ అన్నిటి కూడా ఇక్కడ పెట్టాం. అన్నీ కూడా క్రాప్లోకి వస్తూ ఉన్నాయండి. జామ పళ్ళు పండుతాయి. అరటి పళ్ళలో కూడా 17 రకాల అరటి పళ్ళు ఉన్నాయి. కొబ్బరిలో కూడా 7 రకాల కొబ్బరిలు ఇక్కడ బాగా దిగుబడిని సాధిస్తూ ఉన్నాయండి. ఇక అల్లం పంట కూడా మేము వేయటం జరిగింది. అల్లం పంట కూడా రావటం జరుగుతుంది. పసుపు ఇక్కడ వస్తుందండి. తెలంగాణ నేల సస్యశ్యామలమైనటువంటి నేల. ద్రాక్ష పంటతో పాటు శీతలంలో ఉన్నటువంటి పంటలైనటువంటి లీచీ, వాటితో పాటు నేపాల్లో ఉన్నటువంటి ఈ రుద్రాక్ష, అవే కాకుండా కేరళలో పండేటువంటి సుగంధ ద్రవ్యాలు, ఇంకా మహారాష్ట్రలో వాటిలో పండేటువంటి బంగాళదుంపలు కానివ్వండి, అల్లం కానీ, ఇవన్నీ కూడా ఈ నెలలో రావటం జరుగుతుంది. వాటిని నేను ఎక్స్పెరిమెంటల్గా కూడా సాధించుకోవడం జరిగింది. కాబట్టి తెలంగాణ రైతులందరూ కూడా ఇలా మల్టిఫికేషన్ ఆఫ్ ద వేరియస్ వెరైటీస్లో మనం క్రాపింగ్ ప్యాటర్న్లోకి వెళ్ళొచ్చండి.
ఇవి నా తోటలో పండినటువంటి రుద్రాక్షలండి. నా దగ్గర 2 రుద్రాక్ష చెట్లు ఉన్నాయి. 9 సంవత్సరాల క్రితం బెంగళూరులో ఒక గార్డెన్ ఎక్స్పోలో నేను వీటిని తీసుకొచ్చుకోవడం జరిగిందండి. తీసుకొచ్చి ఈ చెట్టు నేను ఇక్కడ నాటడం జరిగింది. ఒక అన్వేషణ లాగా నేను మొదలుపెట్టాను. రుద్రాక్షలకి చాలా విశిష్ట ప్రాతినిధ్యం మన పురాణాల దగ్గర నుంచి మన సాంప్రదాయమైనటువంటి వైదిక విషయాల్లో ఉంది. రుద్రాక్ష అంటే రుద్రుడి కన్ను అని అర్థం. ఆ రుద్రుడికి ఉన్నటువంటి 3వ కన్ను ఈ రుద్రాక్ష అని చెప్తున్నప్పుడు, రుద్రాక్ష ఏకరుద్రమైనా పర్వాలేదంటూ రుద్రాభిషేకాలు చేస్తూ శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైందని చెప్పి నేపాల్ నుంచి తీసుకొని వచ్చి పరమ పవిత్రంగా మనం దీన్ని భావిస్తూ ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా తనకున్నటువంటి కొన్ని బీపీలు కానివ్వండి, షుగర్ వ్యాధులు కానీ నయం కావాలంటే రుద్రాక్షలు వాడాలని, ధనప్రాప్తి కావాలన్నా, సమస్యలు పోవాలన్నా కూడా రుద్రాక్షలు మంచిదని, శివతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒంటి మీద రుద్రాక్ష ఉండాలని చెప్తున్నప్పుడు అసలు ఈ రుద్రాక్ష ఎక్కడ పండిద్ది, ఎలా ఉంటుందన్న అన్వేషణలో నా చిన్నతనం హిమాలయాల్లో మా ఫాదర్ లెఫ్టినెంట్ కర్నల్గా ఉండి అక్కడికి వచ్చింది. అక్కడ నేను ఈ రుద్రాక్షల గురించి, లీచీ పండ్ల గురించి బాగా విని ఈ రుద్రాక్షని బెంగళూరులో తెచ్చి నాటితే నాకు ఈ చెట్టు అద్భుతంగా పెరగటం ప్రారంభించిందండి. అరవై అడుగులకు పైన ఆకాశాన్ని అంటేట్టుగా ఈ రుద్రాక్ష దాన్ని పెద్ద పెద్ద దానికి బ్రాంచెస్ వేసుకుంటూ పెరుగుతూ వచ్చింది. పెరుగుతూ చక్కటి ఈ కాయలను కూడా కాస్తూ వచ్చింది. ముందు పువ్వు వస్తుంది, ఆ పువ్వులోంచి చిన్న చిన్న కాయలు మొదలై అవి గుండ్రంగా చిన్న సైజు నిమ్మకాయలాగా, నిమ్మకాయ కన్నా పెద్ద సైజుగా కాయలు కాస్తాయి. ఆకుపచ్చగానే ఉంటాయి కాయలు. పండినప్పుడు విచ్చుకుంటాయి మన మేడి పండులాగా. ఆ ఇచ్చుకున్నప్పుడు దానంతటదే చెట్టు నుంచి కింద పడిపోతే దాన్ని మనం తీసి రుద్రాక్షని దానిలోంచి తీసుకుంటామండి. అది లోపల మేడి పండు రూపంలో ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి సువాసనలు వెదజల్లుతూ మనం అమరలోకంలో ఉన్నామా, స్వర్గం అంటే ఇదేనా అన్న ఫీలింగ్ని ఆ చెట్టు దగ్గర రుద్రాక్ష కాయలు కాసినప్పుడు అనిపిస్తుంది. ఆ కాయల్ని తినటానికి వివిధ రకాల పక్షులు కూడా వచ్చి చూస్తూనే ఉంటాయి. అవే కొరికి కింద పడేస్తూ ఉంటాయి. ఆ పైన దాని బెరడునంతా కూడా పక్షులు చాలా ఇష్టంగా తింటాయండి. అది మనం కూడా తినొచ్చు అనిపిస్తుంది, కానీ అంత ధైర్యాన్ని చేయలేకపోయాను నేను. తర్వాత నాకు 25 కిలోల పైగా రుద్రాక్షలు కాసినాయి. మొదటి పంటను నేను తీసుకువెళ్ళి పరమ పవిత్రమైనటువంటి శైవాలయమైనటువంటి శ్రీశైలంలో అక్కడ సమర్పించుకున్నాను. ఆ తర్వాత 2వ పంట, 3వ పంట నాకు వచ్చినాయి. దీనిలో ఏకముక్కులు వస్తున్నాయి, ద్విముక్కులు వస్తున్నాయి, త్రిముక్కులు కూడా 4 వరకు నాకు కాసినాయండి. కానీ మార్కెట్లో వింటుంటే దీనిలో ఉన్నటువంటి గీతను బట్టి నాకు రుద్రాక్షల మీద పరిజ్ఞానం ఉన్నటువంటి పండితులకు ఉన్నటువంటి పరిజ్ఞానం నాకు లేదు. ఒక మాయా ప్రపంచంలో శివతత్వానికి మించింది ఏదీ లేదని చెప్పి ప్రతి మనిషి సమాధి స్థితిని పొందాలి అంటే, బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలంటే, నిర్గుణోపాసన చేయాలి అంటే ఆ శివతత్వాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి ఆ శివతత్వంలోనే ఉన్న అర్ధనారీశ్వర తత్వం కానీ, ఆత్మ సందేశాన్ని కానివ్వండి, పరమాత్మే దేహంలో ఉన్నటువంటి ఆత్మే పరమాత్మ, అది కూడా లింగ రూపంలో ఉంటుందని చెప్పి భావించే దాన్ని నమ్మే వ్యక్తిగా ఈ రుద్రాక్షలు నేను పెంచడం జరుగుతుందండి. ఈ రుద్రాక్షలు నిజంగా ఒక ఇత్తనం వేయటం, ఆ ఇత్తనం తర్వాత అది కాయగా రావటం, పండు అవటం, పండులోంచి దీన్ని తీసుకోవటం అన్నది శివతత్వంలో ఉన్నటువంటి వివిధ దర్శనాలను కూడా నాకు చూపెట్టినట్టయిందండి. కానీ బయట మార్కెట్లో కనుక మనం చూస్తే మనల్ని అనేక మంది మోసం చేస్తుంటారు. ఇవి చాలా లైట్గా ఉంటాయండి, నీళ్ళల్లో వేసినా పైకి రాగలుగుతాయి. ఎంత లైట్గా ఉంటాయంటే మనం పట్టుకున్నా కూడా గలగల్లాడుతూ ఉంటాయండి. కానీ బయట చూస్తుంటే ప్లాస్టిక్ టైప్లో ఉంటుంది కాబట్టి ఇక వీటిని కంప్యూటర్ మీద పెట్టినప్పుడు ఎన్ని రకాల దీనిలో ఉంటుందన్నది మనం తెలుసుకోవచ్చండి. కానీ ఈ పంటను పండించడం చాలా తేలిక. ఈ పంట తెలంగాణ నేలలో అద్భుతంగా పండుతుందండి. ఆ పెరుగుతున్నటువంటి ఎత్తు,
పెరిగినప్పుడు దానిలో ఆ తర్వాత ఆ చెట్టు పెరుగుతున్న తీరులో కూడా నున్నగా ఆ చెట్టు పెరుగుతూ పోతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ రుద్రాక్షని నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్లను కనుక తాగితే బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది, మేధస్సు పెరుగుతుంది, మానసిక చంచల్యాన్ని నుంచి కూడా దూరం అవ్వచ్చు అని చెప్పి. ఆకు కూడా అంతే ప్రాముఖ్యత విశిష్టత కలిగింది కాబట్టి ఈ రుద్రాక్ష పంట తెలంగాణ నేలలో ప్రతి రైతు కూడా ఒక కమర్షియల్ పంటగా కూడా వేసుకోవచ్చు. ఇది ఏ చెట్టుకి అడ్డం రాదు, తనంతట తాను పెరిగిపోతుంటుంది కాబట్టి ఆ చుట్టూ కూడా మనం ఇతర చెట్లు కూడా పెంచుకోవడానికి ఈ రుద్రాక్ష పంటలో వీలుంటుందండి. ఇది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ రుద్రాక్ష పంట నా చేతుల్లో పెట్టుకొని ఆ శివతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కొనసాగించడంలో ఒక చిన్న ప్రయత్నమే ఇది నాదండి. నేల తల్లి ఆకుపచ్చని అద్భుత సృష్టి, జీవకోటికి ఆహారాన్ని జీవితాన్ని కల్పించే భాండాగారం, రైతన్నల చెమట చుక్కలకు మురిసి సిరుల పంటలనందించే రత్నగర్భం, ఆకాశం నుంచి జాలువారే చినుకులనే ఆస్వాదించి మనకు అద్భుత ఫలాల్ని ఆహారాన్ని అందిస్తున్న అన్నపూర్ణ. అటువంటి అన్నపూర్ణను రసాయనాలతో నింపి నేల తల్లిని సర్వనాశనం చేస్తున్న విషయాన్ని గమనించిన ఎంతోమంది సహజ వ్యవసాయాన్ని ఆచరిస్తూ చేస్తూ మరలా మనల్ని ఆరోగ్యవంతులుగా చేసే ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నారు. వారిలో కాట్రగడ్డ ప్రసూన ఒకరని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఉద్యాన తోటల సాగు చేస్తూ ఎన్నో రకాల పూల పండ్ల మొక్కలతో పాటు ఔషధ మొక్కలను కూడా పెంచుతూ ఆమె చేస్తున్న కృషి ప్రశంసనీయం. ప్రసూన గారి ఉద్యాన క్షేత్రం నిత్య సందర్శకులతో పరవశిస్తూ ఉంటుంది. ప్రపంచంలోని అన్ని చెట్లను, పూల మొక్కలను, ఔషధ మొక్కలను మనం అక్కడ చూడవచ్చు. ఆ క్షేత్రం మొత్తం సుగంధ భరితంగా విరాజిల్లుతూ ఉంటుంది. రుద్రాక్ష, మామిడి, జామ, దానిమ్మ, టేకు, లీచి, దానిమ్మ, అరటి, శ్రీగంధం, ఎర్రచందనం, ఎన్నో రకాల ఔషధ మొక్కలు అక్కడ మనకు దర్శనమిస్తాయి. మరింతగా మనం ప్రసూన గారు నిర్వహిస్తున్న ఉద్యాన తోటల్లో ఉన్న మొక్కల పరిమళాల్ని ఆస్వాదిద్దాం రండి. మా ఈ తోటలో విమలాదేవి గార్డెన్లో మేము లీచీ చెట్టును కూడా పెంచడం జరిగిందండి. నా దగ్గర 3 లీచీ చెట్లు ఉన్నాయి. ఇది లీచీ అండి, చాలా పెద్ద వృక్షాలు అవుతాయి. లీచీ చెట్టు కూడా నాకు 7 సంవత్సరాల తర్వాత అద్భుతమైన పంటనిచ్చింది. ఈ లీచీ యాక్చువల్గా మన నేలలో పెరగదు, కేవలం హిమాచల్ ప్రదేశ్లో, ఉత్తరాంచల్లో, సిమ్లాలో అతి చల్లటి ప్రాంతంలో పెరుగుతుంది అని చెప్తారండి. కానీ మనది సమశీతల మండలం, ఎటువంటి పంటైనా ఇక్కడ రాగలుగుతుంది అని చెప్పి ప్రూఫే. తెలంగాణలో సమశీతలం డక్కన్ పీఠభూమి కాబట్టి ఇక్కడ మనం లీచీని పండించవచ్చు అని కూడా మేము మా విమలాదేవి గార్డెన్లో ఫ్రూట్ చేయడం జరిగిందండి. నా లీచీ చెట్టు మీరు వెనక ఉంది చూడండి. ఆ లీచీ చెట్టు ఇప్పటికి 150 కిలోల దిగుబడినిచ్చింది. 3 సంవత్సరాల నుంచి నాకు కాస్తూ ఉంది. ఆ లీచీ క్వాలిటీ కూడా ఏదైతే మనకి హిమాచల్ ప్రదేశ్ ఈ శీతల ప్రాంతాల నుంచి వచ్చిద్దో ఆ క్వాలిటీలోనే లీచీ మంచి బంగారు రంగు, గులాబీ రంగులో 2 మిక్స్ చేసిన రంగులో మంచి క్వాలిటీగా చాలా గుండెటి కాయలు లీచీ వస్తూ ఉందండి. అది మహావృక్షంలాగా పెరుగుతుంది. లీచీ కూడా చాలా ఎత్తుగా పెరుగుతుంది. మామిడి చెట్టు కన్నా కూడా చాలా ఎత్తుగా వెళ్ళిపోతుంది. ఒక రకంగా మన నేరేడు చెట్టు టైప్లో వెళుతుంది. కానీ హైదరాబాద్ ప్రాంతంలో, రంగారెడ్డిలో, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఖచ్చితంగా మనం లీచీ పంటని వేసుకోవచ్చు. లీచీ పంటతో అత్యధిక దిగుబడిని సాధించుకోవచ్చు. తెలంగాణ కూడా అన్ని పంటలకి నిలయం అని చెప్పి, తెలంగాణ ప్రాంతం ఒక అద్భుతమైనటువంటి మట్టి ప్రాంతం. దీనిలో ఏ మొక్క వేసినా కూడా పండించుకోవచ్చని ఈ లీచీ పంట ద్వారా మనం నిరూపించామండి. మా విమలాదేవి గార్డెన్లో కేరళలో పండే సుగంధ ద్రవ్యాలన్నింటినీ కూడా నేను పండించానండి.
కేవలం నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం మీద శ్రద్ధ ఎక్కువ. నేను రాజకీయాల్లో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా కూడా వ్యవసాయ రంగం ఉండాలి అని నమ్మేటి దాన్ని. రైతు రాజుగా మారాలని చెప్పి, రైతు ఎప్పుడైతే రాజు అవుతాడో ఆ రోజునే భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతుందని చెప్పి, ఈ వ్యవసాయ రంగంలో ఉత్పాదకతని మెరుగుపరచడమే కాకుండా వ్యవసాయదారుల యొక్క ఆర్థిక స్థితిని ఎలా మెరుగుపరచాలి, ఆర్థిక స్థితికి మెరుగవ్వాలంటే ఏ ఏ పంటల్ని వేయాలన్న దాని మీద నాకు చేతనైనంత దానిలో కొంత రీసెర్చ్ లాగా చేసుకుంటూ పోయానండి. దానిలో నాకు వచ్చినటువంటి ఒక కొత్త కన్క్లూజన్లో మన ఈ సమశీతలమైనటువంటి ఈ తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు తప్పనిసరిగా కేరళలో పండేటువంటి సుగంధ ద్రవ్యాలను కూడా పండించవచ్చని. నా ఈ ఉద్యానవనంలో, విమలాదేవి ఉద్యానవనంలో మీకు యాలకుల పంట ఉంది, అద్భుతంగా వచ్చిందండి. దాంతోపాటు దాల్చిన చెక్క, అసలు దాల్చిన చెక్క కేరళలో కన్నా బాగా ఇక్కడ రావటం జరిగింది. ఆ చెట్టు ఎదుగుతున్న తీరు చూస్తే నా చెట్టు 7 సంవత్సరాల పైన అండి, 9 సంవత్సరాలు అయింది. అది ఎంత అద్భుతంగా దాల్చిన చెట్టు వెళ్తూ ఉందో. అది మల్టీపర్పస్ కూడా అండి. దాని ఆకులు నాన్ వెజ్లో వేసుకోవడానికి పనికొస్తాయి. దానికి ఉన్నటువంటి కాండం మీద ఉన్నదంతా కూడా చెక్కగా కూడా ఉపకరిస్తుంది. ఆ చెట్టు కింద మనము నిలబడితే అక్కడ వచ్చే సువాసన కూడా అద్భుతంగా ఉంటుందండి. ఈ రోజున మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మీరంతా కోవిడ్ నుంచి బయటికి రావాలంటే మీరు సెల్ఫ్ బూస్టప్ చేసుకోవాలని, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలంటే దాల్చిన చెక్క పౌడర్ని వాడమని చెప్తూ ఉన్నారండి. ఈ దాల్చిన చెక్క మన హైదరాబాదులో అద్భుతంగా పండించుకోవచ్చు. దాంతోపాటు మరాఠీ మొగ్గ కూడానండి. ఇది బిర్యానీలో ఈ మరాఠీ మొగ్గేస్తే వచ్చే స్మెల్లే వేరండి. నిజాం బిర్యానీ తయారు చేయాలంటే మరాఠీ మొగ్గ ఎసెన్షియల్. ఇది కూడా అక్కడ పెరుగుతుంది, కేరళలో అంటారు, కానీ చూడండి ఎంత పెద్ద చెట్టు అయిందో మరాఠీ మొగ్గ. మరాఠీ మొక్క చెట్టు కూడా ఇక్కడ చాలా ఏపుగా పెరుగుతుంది. జాపత్రి మొక్క ఏపుగా పెరుగుతూ ఉంది. దాంతోపాటు ఇలా యాలకులు పెరుగుతూ ఉన్నాయి. వాటితో పాటు మిరియాల చెట్టు కూడా అద్భుతంగా వస్తుంది. సుగంధ ద్రవ్యాలు ఏవైతే కేరళ ప్రాంతంలో ఉంటాయో అవన్నిటిని కూడా ఆ దేవభూమిలోనే కాదు, హైదరాబాద్ లాంటి మన భూమిలో కూడా, మన రంగారెడ్డి హైదరాబాద్లో కూడా పండించుకోవచ్చు. రైతు ఎప్పుడైనా తన ఉత్పాదకతలో వైవిధ్యాన్ని ఇవ్వగలిగినప్పుడు, ఒకే ఉత్పత్తి మీద, ఒకే వస్తువు మీద, ఒకే పంట మీద ఆధారపడకుండా, నేను ఇక్కడ గ్రహించినటువంటి విషయం ఏంటంటే, ఒకసారి కొబ్బరి చెట్లు వేసుకోవడం జరగాలి, కరివేపాకు చెట్లు వేసుకోవడం జరగాలి, అరటి చెట్లు కూడా అండి. కోస్తా ప్రాంతంలో ఎలా అరటి పంటను సాధించవచ్చో, కోస్తా ప్రాంతంలో కొబ్బరి ఎలా ఉందో అంతకన్నా కూడా మంచి కొబ్బరి పంట ఇక్కడ వస్తుంది, అంతకన్నా కూడా మంచి అరటి పంట కూడా ఇక్కడికి వస్తూ ఉందండి. వీటితో పాటు కరివేపాకు, మునగ కూడా చాలా ఏపుగా పెరుగుతుంది. ఒక చెట్టు పెరిగిద్ది, ఇంకొక చెట్టు పెరగదని ఇక్కడ లేదండి. మామిడిలో కూడా అద్భుతమైనటువంటి రకాలు ఇక్కడ వచ్చినాయండి. ఇది బెనిషా అండి. ఇది కూడా ఆల్ఫోన్జా అండి. ఇది మార్కెట్లో చాలా కాస్ట్ ఉంటుందండి. ఇది నార్త్ ఇండియా ఫ్రూట్ యాక్చువల్లీ. తర్వాత మనకి ఇతర దేశాల నుంచి కూడా తెప్పించుకుంటూ ఉంటాం ఆల్ఫోన్జాని. మార్కెట్లో దీని రేటు కిలో 300 నుంచి 400 వరకు కూడా వేరీ అవుతూ ఉంటుందండి. దరిదాపు ఒక రకమైతే మేము కొత్త రకమైనటువంటి ఒక మామిడి రకాన్ని తయారు చేసాం. అది యాపిల్ చెట్టుకి, తర్వాత అక్కడ పసుపు కొమ్మ, పసుపు రెమ్మని, పసుపు కాండాన్ని, యాపిల్, దాంతోపాటుగా ఆ రెండోది మామిడి చెట్టును పెట్టి అంటు కట్టామండి. ఆ అంటు కట్టినాక ఆ యాపిల్ ఆకారంలో మామిడికాయ కాసింది. అది చాలా అద్భుతంగా కూడా ఉందండి. ప్రసూన గారికి మొక్కల చెట్లపైన అభిరుచిని మనం ఆమె నిర్వహిస్తున్న క్షేత్రంలో చూడవచ్చు. మనం లోపలికి అడుగు పెట్టగానే మొక్కలు చెట్లు
మనల్ని ఆహ్వానిస్తున్నట్టుంటాయి. చక్కని, చిక్కని, మంచి సువాసనను వెదజల్లుతూ మనల్ని ఏదో తెలియని సంతృప్తిని, ఆనందాన్ని కలగజేస్తూ ఉంటాయి. ప్రతి పండు మనల్ని పలకరిస్తూ ఉన్నట్లుగానే ఉంటుంది. స్వచ్ఛమైన గాలి, పండ్ల సువాసన, పూల మొక్కల పరిమళాలు మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. పేరు తెలిసిన మొక్కలు ఒక 800 ఉంటే పేరు తెలియని విదేశీ మొక్కలు ఓ 200 దాకా, మొత్తం 1000 మొక్కల దాకా అక్కడ మనకు కనిపిస్తాయి. ప్రసూన గారికి మొక్కల పట్ల ఉన్న ఇష్టం, అభిరుచి, అవ్యక్తానురాగం ప్రతి మొక్కలోనూ మనకు కనిపిస్తూనే ఉంటుంది. మరింతగా మనం ప్రసూన గారి మొక్కల ప్రపంచాన్ని చూసొద్దాం రండి. ఇది మా విమలాదేవి గార్డెన్లో వచ్చినటువంటి కొత్త రకం మామిడి పండు అండి. ఈ పండు మీకు అచ్చగా చూస్తానికి సిమ్లా యాపిల్ పండు లాగా ఉంటుంది, కానీ ఇది యాపిల్ కాదండి, మామిడి పండు. దీన్ని మేము మామిడికి, యాపిల్కి, పసుపుకి అంటుకట్టి దాని ద్వారా పండించినటువంటి 5 సంవత్సరాల తర్వాత నాకు పంట వచ్చింది. దీని లోపల సువాసన పసుపులో ఉంటుందండి, కానీ పండు ఎంత తీయగా, అందంగానో, చూస్తానికి అందంగా ఉంటుంది, తినటానికి బాగుంటుంది. ఈ పండు చెట్టు నుంచి కూడా ఇది మామిడి చెట్టులాగా గుండ్రంగా పెరగకుండా బారుగా ఎత్తుగా పెరుగుతుందండి. ఇందాక చూపెట్టాను చూసారా మామిడి, మేము దాన్ని కొత్తగా తయారు చేసి దానికి అంబికా అని పేరు పెట్టుకున్నాం. దీని టేస్ట్ అమోఘం అండి. చెట్టుతో విపరీతమైనటువంటి ఉత్పాదకతను కూడా నేను సాధించానండి. ఇలా డిఫరెంట్ మామిడి అంట్లు కూడా మేము కడుతూ ఉన్నాం. వాటి ద్వారా కొత్త రకం మామిడి నాట్లు కూడా మేము తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ భూమిలో అల్లం కూడా బాగా పండిద్దని చెప్పి నేను అల్లం పంటను కూడా వేశానండి. అల్లం పంట కూడా మంచిగా వస్తుంది. ఇక అవి కాకుండా కొబ్బరి చెట్లు ఎక్కడైతే ఉంటాయో, మామిడి చెట్లు ఎక్కడైతే ఉంటాయో, ఆ కొబ్బరి చెట్లు ఎత్తుగా పైకి వెళ్తే కనుక ఆ చెట్లకి నేను పాదుల్ని పెట్టి కూరగాయలని కూడా, సొరకాయలని, బీరకాయలని వాటిని కాపిస్తున్నా. ఇక్కడ నా దగ్గర అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల పళ్ళు, అసలు దొరకని వస్తువు అంటూ లేదండి. రైతులు కొత్త తరగా ఆలోచించాలి. తమ ఉత్పాదకతతో పాటు వ్యవసాయ రంగంలో మేము ఆధారపడి ఉన్నామనే కన్నా వ్యవసాయ రంగంలో ఆధారపడి స్వావలంబన సాధిస్తున్నామన్న రీతిలో పంటల వైవిధ్యంతో పాటు ఎవరికి వారు కుటీర పరిశ్రమలుగా కూడా ఆ ఇంటిని అభివృద్ధి చేసుకునే రీతిలో వెళ్తే రైతులంతా కూడా మన దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి వీలుందండి. ఇది సింహాచల సంపంగి. తోటలో మంచి సువాసన కోసం ఒక హెర్బల్ దానికి ఇది చెట్టు అండి. పూలు కూడా ఉన్నాయండి బాగా. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. మురబ్బా, మారేడు మురబ్బా. మన భారతదేశం మొదటి నుంచి కూడా వ్యవసాయ రంగ దేశం. ఈ మన దేశంలో వ్యవసాయ రంగంతో పాటు మన భారత ఆయుర్వేద వైద్యం కూడా వ్యవసాయంతో ముడిపడి ఉంది. ఆ దృక్పథంతోనే వ్యవసాయదారుడు వైద్య రంగంకి అవసరమైనటువంటి వినూత్మకమైనటువంటి కొన్ని ప్రయోగాలు కూడా చేయొచ్చు అని చూపెట్టడం కోసమే ఇక్కడ నేను అనేక ఔషధ మొక్కలను కూడా, దానిలో రణపాల, అది కిడ్నీలో రాళ్ళను తీసివేయగలిగిద్ది. అలాగే మారేడు, మనం చెప్తూ ఉంటాం, మనకి హైందవ తత్వంలో ప్రాచీన వాంగ్మయంలో కూడా శివుడు ఎప్పుడు కూడా ఏక బిల్వం ఉన్నా నాకు చాలని చెప్తాడు. అలాంటప్పుడు ఆ బిల్వ వృక్షాల్లో ఉన్న ప్రాతినిధ్యాన్ని గుర్తించుకొని అది మనలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని, వైరస్ని, అనేక వ్యాధుల్ని బిల్వ వృక్షం తీసివేయగలిగింది ఆ ఆకులు. అలాగే లక్ష్మీదేవి కూడా ఆమెని బిల్వంలోనే పోలుస్తాం, బిల్వంతోనే ఆమెను అర్చిస్తాం. కాబట్టి దానిలో ఎన్నో వైద్యపరమైనవి ఉన్నాయి
అందుకే మన పూర్వీకులు వాటికి ప్రాముఖ్యతనిచ్చారనే ఉద్దేశంతో దాని మీద చిన్న చిన్న పరిశోధనలుగా నేను బిల్వ వృక్షాలను కూడా పెంచుతున్నాను. బిల్వ కాయలు పండిన తర్వాత దాంతో మురబ్బా కనుక తయారు చేయడం జరిగితే అనేక దీర్ఘకాలిక వ్యాధుల్ని మనం నివారించుకోవచ్చు. అలాగే గోరింటాకు, దాంతోపాటు లెమన్ గ్రాస్. ఈ రోజున మనకి వైద్య రంగంలోనూ మన యొక్క రోజు వాడుకునే దానిలో కూడా హెర్బల్ టీ అనేది చాలా ప్రాముఖ్యతలోకి వచ్చింది. దానికి మందార పూలతో టీ పొడిని తయారు చేసుకోవటం కానివ్వండి, దాన్ని హెర్బల్ వైద్యం కింద వాడుకోవటం, లెమన్ గ్రాస్తో కూడా చేసుకోవటం, ఇలాచీలో ఉన్నటువంటి ఆకుల ద్వారా కూడా టీని చేసుకోవటం, అవే కాకుండా ఇన్సులిన్ చెట్లని, ఇలా అనేక రకాలైనటువంటి హెర్బల్ చెట్లని, రేగు పండు కూడా అనేక వైద్యాలకి మనకు మందు, అలాగే నేరేడు పండు కూడా అనేక వైద్యాలకి మందు. అందుకని మా ఈ విమలాదేవి వ్యవసాయ క్షేత్రంలో నేరేడు చెట్లను పెంచుతున్నాం, రేగు చెట్లను పెంచుతున్నాము. దాంతోపాటుగా ఏదైతే గోరింటాకు చెట్లు ఉన్నాయో వాటిని పెంచుతున్నాం. అల్లం చెట్లని, ఇది అల్లం తోట, అల్లాన్ని కూడా పెంచుతూ ఉన్నాం. అల్లం కూడా ఈ రోజున అనేక దీర్ఘకాలిక వ్యాధులకి మనం మాంసాహారంలోనూ ఇతర వాటిల్లో వంటలో వాడుకోవటమే కాకుండా అల్లం రసం తాగటం ద్వారా, అల్లం పానీయాన్ని సేవించడం ద్వారా అనేక రకమైనటువంటి న్యూమోనియా ప్రాబ్లమ్స్ కూడా మనం నివారించుకోవడానికి వీలవుతుందని చెప్పి ఈ టైప్స్ ఆఫ్ ద హెర్బల్ థింగ్స్ అన్నిటిని కూడా ఇక్కడ మేము పెంచుతూ ఉన్నాం. ఇది వాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.